ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో ఉండే పిల్లలు, యువత, మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే ఒక లక్ష్యంతో విద్య, ఉపాధి, మహిళా సాధికారత రంగాల్లో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే మొన్న ఈ మధ్య 37 మంది ఉత్తమ ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని సింగపూర్ పంపించి అక్కడి బెస్ట్ ఎడ్యుకేషన్ ప్రాక్టీసెస్ అధ్యయనం చేసే అవకాశం కల్పించారు. ఏదైతే మన మేనిఫెస్టోలో ఉందో 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే ఒక లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు శ్రమిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు వైజాగ్లో వచ్చే గూగుల్ డేటా సెంటరు, టీసీఎస్ ఇన్ఫోసిస్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్, కాగ్నిసెంట్ అప్కమింగ్ క్యాంపస్, అనకాపల్లిలో ఆర్సెలార్ మిత్తల్ నిపాన్ స్టీల్ ప్లాంట్, సత్యసాయి జిల్లాలో రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్, కడపలో అడానీ హైడ్రో ఎనర్జీ ప్రాజెక్ట్, మన శ్రీ సిటీలో కరియర్ ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, సత్యవేడులో రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, మొన్నటికి మొన్న అనంతపూర్ పుట్టపర్తిలో డిఆర్డీఓ రిలేటెడ్ డిఫెన్స్ ప్రాజెక్టు, నిన్నటికి నిన్న మన నెల్లూరు ఇఫ్కో సెజ్లో కిసాన్ ఇఫ్కో సజ్లో ఐఎఫ్ఎఫ్ ఇంటర్నేషనల్ ఫ్రాగ్రెన్సెస్ అండ్ ఫ్లేవర్స్ సంస్థ, ఇవన్నీ కూడా ఈ భారీ పెట్టుబడులన్నిటికి కూడా రాష్ట్ర ముఖ చిత్రం మార్చేసి రాష్ట్రానికి కొత్త దిశ చూపించే అవకాశం ఉన్న పెట్టుబడి ప్రతిపాదనలు. అదేవిధంగా ఒక పక్కన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తూ మరొక పక్కన పార్టీని బలోపేతం చేయడానికి ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమావేశాలు, క్లస్టర్ ఇన్ఛార్జులతో కాఫీ మీటింగ్స్ కూడా ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి, పార్టీ ఆర్గనైజేషన్ రెండింటిపైన సమాన దృష్టితో ఈరోజు ముందుకెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎకానమీ బెటర్ అవ్వాలి, యువతకి ఉద్యోగం రావాలి, మన కార్యకర్త అనేవాడు గర్వంగా నిలబడాలి అనే ఒక సిన్సియర్ లక్ష్యంతో నారా లోకేష్ గారు ఈరోజు పనిచేస్తున్నారు. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది, కాలు చేయి కదిలించడం లేదురా, పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా, త్వరగా రారా సత్యం. ఏంటి, నాన్నకి పెరాలసిసా? వస్తున్నా అమ్మా. కంగారు పడుకు సత్యం, వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 hours లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ 1-2 వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.